ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనము ఈ యొక్క ప్రతిదినము ప్రభువుతో అన్నదానిని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. తలలోంచుదా. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక దినాన ఉదయకాల సమయాన మీ పాదాల దగ్గర ఈ రీతిగా మేమందరం కలవడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. ఆయన ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. మీరు మాతో చెప్పదలిచిన మాటలను మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవ, మా ఆత్మీయ అభివృద్ధికి దేవనైనా మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనము నిన్నటి దినాన చదువుకున్న రీతిగా ఈరోజు కూడా అదే వాక్య భాగాన్ని మనం చదవబోతా ఉన్నాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నాం. ఏమని? నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. సో మాటలో ప్రవర్తన కలిగిన వారంగా మనం ఉండాలని మనం చూసిన వారంగా ఉంటా ఉన్నాం. ఈ దినాన మన ప్రవర్తన విషయంలో మాదిరి కలిగిన వారంగా మనం ఉండాలి. మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు దేవుడు. కాబట్టి మనము ఈ దినాన మన ప్రవర్తన విషయంలో మనం ఎలాగా మాదిరిగా ఉంటున్నాము, ఎలా మాదిరి కలిగిన వారంగా ఉండాలి అన్న అంశాలను మనం చూడబోతా ఉన్నాం. ప్రవర్తన అంటే ఎవరైనా సరే మనల్ని గమనిస్తా ఉన్నప్పుడు ఇతరులతో మనం ఉంటున్న విధానాన్ని బట్టి, వారితో మనం మాట్లాడుతున్న మాటలను బట్టి, మనము ధరించిన వస్త్రధారణను బట్టి, మన అలవాటులను బట్టి, మనం కలిగి ఉంటున్న స్నేహాలను బట్టి మన ప్రవర్తన ఏంటో అందరూ కూడా గమనిస్తున్న వారుగా ఉంటారు. మనము తిరుగుబోతులతో తిరుగుతూ ఉన్నట్లయితే వాడి ప్రవర్తన అంత మంచిది కాదు, వాడు ఒక్క తిరుగుబోతాడు అంటారు. తాగుబోతులతో మనం కలిసి ఉన్నట్లయితే వాడు ప్రవర్తన అంత మంచిది కాదయ్యా, వాడు ఎప్పుడు తాగుబోతులతో ఉంటాడు, వాడు త్రాగుబోతుడు అంటారు. కాబట్టి మనము ఎవరితో ఉంటున్నాం, ఏం చేస్తా ఉంటా ఉన్నాం, మన నడకేంటి, మన వ్యవహార శైలి ఏంటి, మనం మాట్లాడే మాటలేంటి, మన భాష ఏంటి, మన వస్త్రధారణ ఏంటి, ఇవన్నీ కూడా మన ప్రవర్తన ఎలాంటిదో తెలియజేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. కాబట్టి మనం ఎవరితో అయితే మనం స్నేహం చేస్తున్నామో, ఒకవేళ దుష్టులతో లేకపోతే చెడ్డవారితో మనం స్నేహం చేస్తా ఉన్నట్లయితే ఏదైనా మన మంచి ప్రవర్తన ఉంటే అది కూడా చెడిపోతుందంట. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఎలాంటి ప్రవర్తన కలిగిన వారంగా ఉంటున్నామో మనము గమనించుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకు నేను ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, దేవుడు అంటా ఉన్నాడు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటలు మనం చదవచ్చు. ఏంటి ఆ మాటలు అంటే ఒకసారి గమనిద్దాం. 14, 16 కలిసిన రీతిగా ఉంటా ఉన్నాయి. నేను పరిశుద్ధుడైనాను గనక మీరును పరిశుద్ధులైండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, ఇప్పుడైతే దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని విమోచించాడు, మనకు పాప క్షమాపణ నుంచి నీతిమంతులుగా మనల్ని తీర్చాడు, అయినా చాలాసార్లు మనము అజ్ఞాన దశలో ఏ రీతిగా అయితే మన ఆశలను అనుసరించి మనం ప్రవర్తించామో అలాంటి ప్రవర్తననే కొనసాగిస్తున్న వారంగా ఉంటా ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధంగా ఉండండి.
మన ప్రవర్తనలో పరిశుద్ధత కనబడాలి. మన ప్రవర్తనలో పరిశుద్ధత కనబడాలి. ఆయన మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడైన ప్రకారంగా మన ప్రవర్తనలో పరిశుద్ధత కనబడాలి. దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు అంటే మనము 18వ వచనం కాడికి వస్తే అక్కడ మనం చూస్తాం ఏమని, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, చాలా మంచి మాటలు ఉంటాయి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఎంత చక్కటి మాట. మీరు పూర్వము మీకుంటున్న పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి మీరు ప్రభువుతో జీవించాలని, మిమ్మల్ని విమోచించాలని నేను వెండి బంగారములు ఇచ్చి నేను మిమ్మల్ని విమోచించలేదు. ఆయన మనల్ని ఎలా విమోచించాడంటే తన పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మనల్ని విమోచించాడు. మన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టాలని. ఆయన మనల్ని రక్షించిన తర్వాత ఇంకా కూడా మనం ఆ వ్యర్థ ప్రవర్తన మనం కలిగి ఉన్నట్లయితే, ఇంకా కూడా మనం అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి మనం ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఎంత దుర్మార్గులం మనం, ఎంత దుర్మార్గులం. దేవుడు ఎంత మాత్రం కూడా మనల్ని ఉద్దేశించి సంతోషించడాయన, ఆయన మనల్ని ఉద్దేశించి బాధపడేవాడుగా ఉంటా ఉన్నాడు. అయ్యో, నా పరిశుద్ధమైన రక్తము చేత వీరిని కొన్నాను, నేను క్రయధనముగా ఇచ్చించి కొన్నాను, కానీ వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదేనైనా నిన్ను నన్ను చూసి బాధపడే పరిస్థితి మనం తెచ్చేవారంగా ఉంటున్నామేమో. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి గమనించు. పూర్వములాగే నీ మాటలలో, పూర్వములాగే నీ యొక్క వేష భాషలలో, నీ అలవాట్లలో, నీ వస్త్రధారణలో ఇంకా పూర్వములాగే వ్యర్థమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉన్నావేమో ఆలోచించుకొని, ఏ విషయాలలో నీ ప్రవర్తన చెడిపోయిన ప్రవర్తనగా కనబడతా ఉందో దానిని దేవుడి దగ్గర ఒప్పుకొని, ప్రభువా నా ప్రవర్తన బాగలేదు, నన్ను సరిచేయి నాయనా, నా ప్రవర్తనలో నేను పరిశుద్ధత కలిగి నీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయి ప్రభు అని దేవుని వేడుకొని ఆయన దగ్గర బ్రతిమాలుకొని క్షమాపణ కోరుకుంటే ఆయన మన ప్రవర్తనలో మార్పు తీసుకురాగలిగే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. అప్పుడున్నట్టే ఇప్పుడుంటే దేవుడు నీ విషయంలో ఏమాత్రం కూడా సంతోషించడండి. దేవుణ్ణి సంతోషపరుద్దాం, ఆయన నామానికి మహిమ తెద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. మా ప్రవర్తన సరిగా ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నా, మా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నా ప్రభువా నాయన. అందుకని మమ్మల్ని మీ రక్తం చేత మీరు కొన్నారు ప్రభువా. దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని మీ నామానికి మహిమకరంగా పరిశుద్ధంగా మా ప్రవర్తనను మేము చూస్తూ ఆయన పరిశుద్ధంగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేసి నడిపించుకోండి. ఎంతమంది అయితే వారి ప్రవర్తన విషయంలో దేవా మీ దగ్గర వేడుకుంటున్నారో వారందరికీ మంచి ప్రవర్తన మీరు అనుగ్రహించమని, మంచి మారు మనసు జీవితాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.